కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి చిరుతపులి సంచారం అయితే మనకి కలకలం రేపుతుందని చెప్పుకోవాలా. సో ఎవరైతే కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలామంది బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి ఉంది. ఏ గ్రామంలో చూసినా కూడా ఇక్కడ చిరుత వచ్చింది, ఇక్కడ పెద్ద పులి వచ్చిందనే ఒక మాటలే మనకి వినిపిస్తున్నాయని చెప్పేసి మనకు తెలుసా ఉంది. రామారెడ్డి దాంతోపాటు ఏవైతే కొన్ని మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాల్లో చిరుతపులి దాంతోపాటు పెద్ద పులి కదలికలు ఉన్నాయని చెప్పేసి అటవీ శాఖ అధికారులు ధృవీకరించిన తర్వాత ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవాలా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ప్రజల్ని అప్రమత్తం చేశారని చెప్పేసి మనకే తెలుసా ఉంది. యాక్చువల్లీ సీన్లోకి వెళ్తే దీంట్లో యాక్చువల్లీ మనము ఒక 1 వీక్ బ్యాక్ కూడా మన నిజామాబాద్ జిల్లాలోని నాగారం డివిజన్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక చిరుతపులి వచ్చి జనావాసాల్లోకి వచ్చి తను అది కూర్చొని వెళ్ళింది అని చెప్పేసి అన్న తర్వాత నిజామాబాద్ ఫారెస్ట్ ఆఫీసర్లు అయితే పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికీ కూడా దాన్ని పట్టుకోలేకపోయారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. తాజాగా ఈ ఇన్సిడెంట్ మరొక ముందే కామారెడ్డి జిల్లాలోని ఏదైతే కొన్ని మండలాలు ఏవైతే ఉన్నాయో మాచారెడ్డి కావచ్చు, రామారెడ్డి మండలాల్లో అటవీ శాఖ అధికారులు ఈ ఏవైతే మనకి చిరుతపులులు కావచ్చు, పెద్ద పుల్ల ఆనవాళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా తాండాలో నివసించే ఎవరైతే ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో గిరిజన బిడ్డలకు అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నైట్ టైంలో మీరు పొలాల్లో కావచ్చు లేకపోతే అడవుల్లోకి మీరు వెళ్ళకండి అని చెప్పేసి అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం అయితే చేసిన పరిస్థితి ఉంది. దీంట్లో రైతన్నలు కూడా నైట్ టైంలో పొలాలకు వెళ్ళొద్దు అని చెప్పేసి అటవీ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఎవరైతే అక్కడ స్థానిక ప్రజలతో మాట్లాడిన తర్వాత అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే కర్రలు దాంతోపాటు ఏవైతే టార్చ్ లైట్స్ దాంతోపాటు సౌండ్స్ చేసుకుంటూ మీరు బయటకు వెళ్ళండి అని చెప్పేసి అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో తాజాగా ఈ వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఒక్కసారి మీరు జూమ్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. దీంట్లో ఇక్కడ చిరుతపులి ఏదైతే ఉందో ఆ చిరుతపులి దీన్ని గుంజుకొని వెళ్తుంది అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. అంటే ఆ ప్లేస్లో ఎవరైనా మనుషులు ఉన్నా లేకపోతే ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే అసలు దాని పరిస్థితి ఏంది అని చెప్పేసి చాలామంది భయపడుతున్న పరిస్థితి ఉంది. ఆ చిరుతపులి కూడా చాలా పెద్ద మొత్తంలో అది చాలా భారీ చిరుతగా కనిపిస్తూ ఉందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఏవైతే అంటే గత కొన్ని రోజులుగా పెద్ద పులి సంచారం అనేది కామారెడ్డి జిల్లాలో ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఏవైతే మనకి ఆదిలాబాద్ కావచ్చు, దాంతోపాటు కాగజ్ నగర్ ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాల నుంచి గతంలో మనకి ఒక 6 నెలలు 7 నెలల క్రితం కూడా అక్కడ నుంచి చాలా పెద్ద మొత్తంలో మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ ఏవైతే కొన్ని ఫారెస్ట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అడవిలో వచ్చి అవి సంచరిస్తున్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. మరి ఆ చిరుతపులులు దాంతోపాటు ఆ పెద్ద పులులే నిజామాబాద్ జిల్లాకు అవి రావడం జరిగిందా అనే దానిపైన కూడా చాలామంది భయపడుతున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలోని నాగారంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఏరియాలో ఒక ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకోవాలా. డంపింగ్ యార్డ్లో దాదాపు కొన్ని వందల కుక్కలు అక్కడ మనకి దర్శనం ఇస్తుంటుండే. అక్కడికి పోతే చాలామంది భయపడుతుండే. ఈ పులి అనేది పక్కన పెడితే ఈ కుక్కలు ఏమైనా నీడ వీక్క తింటాయని చెప్పేసి చాలామంది నాగారం ప్రజలు భయపడుతుంటుండే. కాకపోతే అక్కడ ఆ నాగారంలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో మనము వాళ్ళతో మాట్లాడిన తర్వాత గత కొన్ని రోజులుగా గత కొన్ని నెలలుగా ఒక్క కుక్క కూడా కనబడతలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎందుకు కనబడట్లేదు అని చెప్పేసి మనం క్లియర్ కట్గా మనం మాట్లాడుకుంటే అక్కడ ఉన్నటువంటి చిరుతపులే కావచ్చు, పెద్ద పులులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వీటిని వేటాడి చంపేసి తినేసింటాయి అని చెప్పేసి అక్కడ స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. సో ఈ స్టోరీ మనం మరొక ముందే ఇవాళ కామారెడ్డిలో పెద్ద పులి సంచారం జరుగుతూ ఉంది. దాని ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. దాని ఫుట్ మార్క్స్ కూడా మేము సేకరించినాము, అంటే గుర్తించినామని చెప్పేసి అధికారులు చెప్పిన తర్వాత నిన్న ఒక గ్రామంలో ఒక లేగ దూడని అది లాక్కెళ్తుంది, ఒక ఆవుని లాక్కెళ్తుంది అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఒక్కసారి ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని చాలా కంటికి రెప్పోలే మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బయటకి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ కర్రలు, టార్చ్లు, శబ్దాలు చేసుకుంటూ మీరు బయటకు వెళ్ళండి. ఎమర్జెన్సీ అయితేనే మాత్రమే బయటకు వెళ్ళండి, లేకపోతే ఖచ్చితంగా చిరుతపులి కావచ్చు, పెద్ద పులి పంజాకి మీరు గురవుతారు అని చెప్పేసి ఫారెస్ట్ పోలీస్ అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి చిరుతపులి సంచారం అయితే మనకి కలకలం రేపుతుందని చెప్పుకోవాలా. సో ఎవరైతే కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలామంది బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి ఉంది. ఏ గ్రామంలో చూసినా కూడా
ఇక్కడ చిరుత వచ్చింది, ఇక్కడ పెద్ద పులి వచ్చింది అనే ఒక మాటలే మనకి వినిపిస్తున్నాయని చెప్పేసి మనకు తెలుసా ఉంది. రామారెడ్డి దాంతోపాటు ఏవైతే కొన్ని మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాల్లో చిరుతపులి దాంతోపాటు పెద్ద పులి కదలికలు ఉన్నాయని చెప్పేసి అటవీ శాఖ అధికారులు ధృవీకరించిన తర్వాత ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవాలా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ప్రజల్ని అప్రమత్తం చేశారని చెప్పేసి మనకే తెలుసు ఉంది. యాక్చువల్లీ సీన్లోకి వెళ్తే దీంట్లో యాక్చువల్లీ మనము ఒక 1 వీక్ బ్యాక్ కూడా మన నిజామాబాద్ జిల్లాలోని నాగారం డివిజన్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక చిరుతపులి వచ్చి జనావాసాల్లోకి వచ్చి తను అది కూర్చొని వెళ్ళింది అని చెప్పేసి అన్న తర్వాత నిజామాబాద్ ఫారెస్ట్ ఆఫీసర్లు అయితే పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికీ కూడా దాన్ని పట్టుకోలేకపోయారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. తాజాగా ఈ ఇన్సిడెంట్ మరొక ముందే కామారెడ్డి జిల్లాలోని ఏదైతే కొన్ని మండలాలు ఏవైతే ఉన్నాయో మాచారెడ్డి కావచ్చు, రామారెడ్డి మండలాల్లో అటవీ శాఖ అధికారులు ఈ ఏవైతే మనకి చిరుతపులులు కావచ్చు, పెద్ద పుల్ల ఆనవాళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా తాండాలో నివసించే ఎవరైతే ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో గిరిజన బిడ్డలకు అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నైట్ టైంలో మీరు పొలాల్లో కావచ్చు లేకపోతే అడవుల్లోకి మీరు వెళ్ళకండి అని చెప్పేసి అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం అయితే చేసిన పరిస్థితి ఉంది. దీంట్లో రైతన్నలు కూడా నైట్ టైంలో పొలాలకు వెళ్ళొద్దు అని చెప్పేసి అటవీ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఎవరైతే అక్కడ స్థానిక ప్రజలతో మాట్లాడిన తర్వాత అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే కర్రలు దాంతోపాటు ఏవైతే టార్చ్ లైట్స్ దాంతోపాటు సౌండ్స్ చేసుకుంటూ మీరు బయటకు వెళ్ళండి అని చెప్పేసి అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో తాజాగా ఈ వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఒక్కసారి మీరు జూమ్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. దీంట్లో ఇక్కడ చిరుతపులి ఏదైతే ఉందో ఆ చిరుతపులి దీన్ని గుంజుకొని వెళ్తుంది అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. అంటే ఆ ప్లేస్లో ఎవరైనా మనుషులు ఉన్నా లేకపోతే ఎవరైనా చిన్న చిన్న పిల్లలు ఉంటే అసలు దాని పరిస్థితి ఏంది అని చెప్పేసి చాలామంది భయపడుతున్న పరిస్థితి ఉంది. ఆ చిరుతపులి కూడా చాలా పెద్ద మొత్తంలో అది చాలా భారీ చిరుతగా కనిపిస్తూ ఉందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఏవైతే అంటే గత కొన్ని రోజులుగా పెద్ద పులి సంచారం అనేది కామారెడ్డి జిల్లాలో ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఏవైతే మనకి ఆదిలాబాద్ కావచ్చు దాంతోపాటు కాగజ్ నగర్ ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాల నుంచి గతంలో మనకి ఒక 6 నెలలు 7 నెలల క్రితం కూడా అక్కడ నుంచి చాలా పెద్ద మొత్తంలో మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ ఏవైతే కొన్ని ఫారెస్ట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అడవిలో వచ్చి అవి సంచరిస్తున్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. మరి ఆ చిరుత పులులు దాంతోపాటు ఆ పెద్ద పులులే నిజామాబాద్ జిల్లాకు అవి రావడం జరిగిందా అనే దానిపైన కూడా చాలామంది భయపడుతున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలోని నాగారంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఏరియాలో ఒక ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకోవాలా. డంపింగ్ యార్డ్లో దాదాపు కొన్ని వందల కుక్కలు అక్కడ మనకి దర్శనం ఇస్తుంటుండే. అక్కడికి పోతే చాలామంది భయపడుతుండే ఈ పులి అనేది పక్కన పెడితే ఈ కుక్కలు ఏమైనా నీడ వీక్క తింటాయని చెప్పేసి చాలామంది నాగారం ప్రజలు భయపడుతుంటుండే. కాకపోతే అక్కడ ఆ నాగారంలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో మనము వాళ్ళతో మాట్లాడిన తర్వాత గత కొన్ని నెలలుగా ఒక్క కుక్క కూడా కనబడతలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎందుకు కనబడట్లేదు అని చెప్పేసి మనం క్లియర్ కట్గా మనం మాట్లాడుకుంటే అక్కడ ఉన్నటువంటి చిరుతపులే కావచ్చు పెద్ద పులులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వీటిని వేటాడి చంపేసి తినేసింటాయి అని చెప్పేసి అక్కడ స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. సో ఈ స్టోరీ మనం మరొక ముందే ఇవాళ కామారెడ్డిలో పెద్ద పులి సంచారం జరుగుతూ ఉంది. దాని ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. దాని ఫుట్ మార్క్స్ కూడా మేము సేకరించినాము అంటే గుర్తించినామని చెప్పేసి అధికారులు చెప్పిన తర్వాత నిన్న ఒక గ్రామంలో ఒక లేగ దూడని అది లాక్కెళ్తుంది, ఒక ఆవుని లాక్కెళ్తుంది అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఒక్కసారి ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని చాలా కంటికి రెప్పోలే మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బయటకి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ కర్రలు టార్చ్లు శబ్దాలు చేసుకుంటూ మీరు బయటకు వెళ్ళండి. ఎమర్జెన్సీ అయితేనే మాత్రమే బయటకు వెళ్ళండి, లేకపోతే ఖచ్చితంగా చిరుతపులి కావచ్చు పెద్ద పులి పంజాకి మీరు గురవుతారు అని చెప్పేసి ఫారెస్ట్ పోలీస్ అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది.